దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 38. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. కాసేపటికి సంజు ఆ మోడ్రన్ డ్రెస్ ధరించి హెయిర్ని లీవ్ చేసి లైట్గా మేకప్ వేసుకొని అద్దంలో తనకు తాను చూసుకొని, వావ్ సంజన, భలే ఉన్నావే, ఈ డ్రెస్లో నాకే ముద్దొస్తున్నావు అని అనుకుంటుంది. నిజానికి యశ్వంత్ సెలెక్ట్ చేసిన మోడ్రన్ డ్రెస్, దాని కలర్స్ సంజనకి కరెక్ట్గా ఇమిడిపోయి ఆ డ్రెస్కి అందం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. సంజన అద్దం ముందు చుట్టూ తిరుగుతూ చూసుకుంటూ, పర్వాలేదులే, ఎబ్బెట్టిగా ఎక్కడా లేదు అని అనుకుంటూ ఉండగా, రెడీ అయ్యావా సంజు అంటూ యశ్వంత్ వచ్చి ఆ డ్రెస్లో కొత్తగా కనిపిస్తున్న తనని చూసి మిస్మరైజ్ అవుతున్నాడు. యశ్వంత్ రావడంతో సంజనకి ఆ డ్రెస్లో సిగ్గుతో పాటు గిల్టీగా అనిపిస్తూ ఉంది. తనలో ఆ గిల్టీనెస్ని చూస్తూ దగ్గరికొచ్చి, నిజంగానే ఒక మోడల్లాగా ఉన్నావు సంజు అన్నాడు. మీకేం, మీరు బానే అంటారు, కానీ నాకెందుకో ఇలాంటి డ్రెస్సులో అలవాటు లేక కొత్తగా ఉంది అని అంది ఇబ్బంది పడుతూ. ఇది మోడ్రన్ డ్రెస్ అనే మాటే కానీ నీ శరీర అందాలు ఎక్కడ ఏమీ కనిపించడం లేదులే అన్నాడు కైపుగా చూస్తూ. ఆ చూపులకి సంజన సిగ్గుపడుతూ తలదించుకుంది. యశ్వంత్ తన చేయి పట్టుకొని ఛాతీ మీదికి గుంజుకొని తన నడుము చుట్టూ చేతులు వేసి బిగించి, అసలు బయటికి వెళ్ళి ప్రోగ్రాం పెట్టాను కానీ బయటికి వెళ్లకుండా నేను ఇలాగే చూస్తూ కూర్చోవాలని ఉంది అన్నాడు. అయితే అదే పని చేయండి, బయటికి వెళ్లకుండా ఇక్కడే చూస్తూ కూర్చోండి అని అంది. అలా చూస్తూ కూర్చునే కొద్దీ తర్వాత ఈ డ్రెస్లోని ఒక్కొక్క పార్ట్ నీ ఒంటి మీద నుంచి వేరు చేసి నిన్ను మళ్ళీ ఇంకొకసారి అలా చూడాలనిపిస్తే అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతూ అడిగాడు. ఆ మాటలకి సంజన సడన్గా కంగారు పడుతూ, అమ్మో వద్దులే, బయటికి వెళ్దాము అని అంది. తన కంగారు చూసి పెదవుల మీద చిన్న చిరునవ్వు తెచ్చుకొని, నీకిష్టం లేకుండా ఇక నీతో కలవనులే సంజు అని మనసులో అనుకొని తన నడుము దగ్గర పెట్టిన 2 చేతులు తీసి ఆ 2 చేతులతో తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తన పెదవుల మీద చిరు ముద్దుని పెట్టాడు. అక్కడి నుండి తన మొహం నిండా ముద్దులు అద్దుతున్నాడు. యశ్వంత్ పెట్టే ముద్దులో ఆరాధనని కనిపెట్టకపోయినా కోరిక లేదని మాత్రం తన మనసుకి అర్థమై కళ్ళు మూసుకొని ఆ ముద్దులో ఉన్న ఆనందాన్ని పొందుతూ ఉండిపోయింది. యశ్వంత్ అలా ముద్దులు పెట్టి తనని హృదయానికి హత్తుకొని తెలియకుండానే తన తల మీద కూడా ముద్దు పెట్టుకున్నాడు. అసలు తన మీద ఉన్న ప్రేమని యశ్వంత్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అలా అని అది ప్రేమ అని కూడా గుర్తించలేక ఏదో తన మీద ఒక భావన అనే భ్రమలోనే ఉన్నాడు. కాసేపటికి ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడి తనని ఎదురుగా నిలబెట్టుకొని, ఇక వెళ్దామా అని అడిగాడు. 1 నిమిషం, స్కార్ఫ్ కట్టుకుంటాను అని అంది అక్కడ ఉన్న దుప్పటాన్ని తీసుకొని. డ్రెస్ ఎలాగో నాకు ఛాన్స్ లేకుండా నువ్వే వేసుకున్నావు, కనీసం ఈ స్కార్ఫ్ అయినా నన్ను కట్టనివ్వు అని చెప్పి స్కార్ఫ్ కడుతుంటాడు. అలా తన మొహం అస్సలు కనిపించకుండా పూర్తిగా కవర్ చేసి బయటికి తీసుకుని వచ్చాడు. అలా బయటికి రాగానే కార్ పక్కన బుల్లెట్ ఉంది. సంజన ఆ 2 వీలర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా యశ్వంత్ హెల్మెట్ పెట్టుకొని బుల్లెట్ మీద కూర్చొని స్టార్ట్ చేస్తూ, ఎక్కు అన్నాడు. ఇదేంటి, కార్ తీయకుండా 2 వీలర్ తీసుకొస్తున్నావు అని అడిగింది. కార్లో వెళ్ళే కంటే ఇలా వెళ్తేనే బాగుంటుంది, ముందు నువ్వు ఎక్కు అని అన్నాడు. అది కాదు యశ్వంత్, బైక్ మీద వెళ్ళడం ఎవరైనా చూస్తే అని అడిగింది. హెల్మెట్ తీస్తే ఎవరైనా నన్ను గుర్తుపడతారేమో కానీ స్కార్ఫ్తో ఉన్న నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. నిన్ను ఎవ్వరూ ఏమీ గుర్తుపట్టకుండా తీసుకొచ్చే బాధ్యత నాది అన్నాడు. సరే అని చెప్పి సంజన ఒక్క సైడ్గా కూర్చోబోతుంటే, ఓయ్ అలా కాదు, 2 సైడ్గా కూర్చో అన్నాడు. ఎందుకు, ఇలా కూర్చుంటానులే అని అంది. ఈ మాత్రానికి
కారులోని వెళ్ళొచ్చు కదా, ముందు నేను చెప్పినట్టు కూర్చో అని ఆర్డర్ వేశాడు. సరే అని యశ్వంత్ చెప్పినట్టుగా కూర్చుంది. కూర్చుంది అనే మాటే కానీ హ్యాండ్స్ని మాత్రం యశ్వంత్ మీద పెట్టకుండా వెనక హ్యాండిల్స్ని పట్టుకుంది. నన్ను టచ్ చేయకుండా కూర్చుంటావా? ఎలా టచ్ చేయకుండా కూర్చుంటావో నేను చూస్తాను అని మనసులో అనుకొని యశ్వంత్ బైక్ రైడ్ చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేయగానే సంజన భయపడుతూ వెంటనే యశ్వంత్ని కరుచుకుంది. ఇక్కడ రాహుల్కి ఆదిత్య కంటే ఒక పాయింట్ పెరగగానే స్వాతి సంతోషంతో విజిల్ వేస్తుంటే సంయుక్త మాత్రం డల్ అయిపోయింది. స్వాతి విజిల్ వేయటం ఆదిత్య షార్ప్గా చూసి కాలు దగ్గరికి వచ్చిన బాల్ని గట్టిగా తన్నాడు. దాంతో రాహుల్ టీం ఆదిత్య టీం ఈక్వల్ అయిపోయారు. యాహూ, అది మా ఆదిత్య అంటే అంది సంయుక్త సంతోషపడుతూ. ఈసారి స్వాతి డల్ అయి మళ్ళీ అంతలోనే ఎనర్జెటిక్ అవుతూ, మీ ఆదిత్య ఏమీ గెలవలేదు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, ఫైనల్గా రాహులే గెలుస్తాడు, చూస్తూ ఉండు అంది. అదేం కాదు, మా ఆదిత్యనే గెలుస్తాడు, నువ్వు నాకు బిర్యానీ తినిపించడానికి రెడీగా ఉండు అంది సంయుక్త. ఎవరు ఎవరికి తినిపిస్తారో చూద్దాం కదా అంది స్వాతి. ఇద్దరి మధ్య గేమ్ ఉత్కంఠంగా సాగుతుంటుంది. ఇక యశ్వంత్ సంజుని 2 వీలర్ మీద వెనుక కూర్చోబెట్టుకొని గాలిలో తేలిపోతున్నాడు. ఆ స్పీడ్కి సంజన భయపడుతూ, కాస్త స్లోగా డ్రైవ్ చేయి యశ్వంత్ అని అంది. 2 వీలర్ మీద నా డ్రైవింగ్ ఇలాగే ఉంటుంది సంజు, నీకు భయమేస్తే నన్ను గట్టిగా పట్టుకో అన్నాడు రోడ్డు మీదకి దూసుకు వెళ్తూ. ఆల్రెడీ సంజన భయపడుతూనే యశ్వంత్ నడుం చుట్టూ వేసిన చేతుల్ని ఇంకా గట్టిగా బిగించి యశ్వంత్ షోల్డర్ మీద వాలి కళ్ళు మూసుకుంది. సంజన అంత గట్టిగా యశ్వంత్ని పట్టుకునేసరికి మనవాడు ఆగడు కదా, ఒక్క రేంజ్లో వెళ్తుంటాడు. అలా కాసేపటికి ఓ సిగ్నల్ దగ్గర యశ్వంత్ వేగానికి బ్రేకులు పడ్డాయి. ఉఫ్ అంటూ సంజన ఊపిరి పీల్చుకుంది. వీళ్ళ వెహికల్ పక్కనే ఇంకొక కారు వచ్చి ఆగింది. అనుకోకుండా సంజన ఆ కారు వైపు చూసింది. చూసిన మరుక్షణమే షాక్ కావడం తన వంతైంది. ఎందుకంటే అది అభి కారు కాబట్టి డ్రైవింగ్ సీట్లో అభి కూర్చొనున్నాడు. దేవుడా, అభి ఇప్పుడు నన్ను యశ్వంత్తో చూశాడంటే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకొని, యశ్వంత్ పక్కనే అభి కారుంది, ప్లీజ్ అభి కంట పడకుండా పోనివ్వు అని అంది. సంజు మాటలతో యశ్వంత్ కూడా ఆ కారు వైపు చూశాడు. అభి స్టీరింగ్ మీద వేలు ఆడిస్తూ సిగ్నల్ క్లోజ్ కావడానికి వెయిట్ చేస్తున్నట్టుగా యశ్వంత్ కంటికి కనిపిస్తాడు. ఛ, వీడు మా బైక్ పక్కనే కారు ఆపాలా అని అనుకొని, వర్రీ అవ్వకు సంజు, నీ ఫేస్ స్కార్ప్తో కవర్ చేసి ఉంది కాబట్టి నువ్వు కనిపించవు, నా ఫేస్ కూడా హెల్మెట్ ఉంది కాబట్టి నేను కూడా కనిపించను అన్నాడు. అయినా నాకు భయంగా ఉంది యశ్వంత్ అని అంది. నీ భయాన్ని తీసి పక్కన పెట్టి ధైర్యంగా ఉండు అన్నాడు. కానీ సంజన చూపులు భయంతో అభి వైపుకే వెళ్తుంటాయి. అప్పుడప్పుడు యశ్వంత్ కూడా అభి వైపు చూస్తుంటాడు. సంజన అలా పదే పదే చూస్తూ ఉండడంతో నన్ను ఎవరో చూస్తున్నారనిపిస్తుందేంటి అన్నట్టుగా అభి ఆ బైక్ వైపు చూశాడు. యశ్వంత్ హెల్మెట్ పెట్టుకొని సంజన స్కార్ప్తో ఉంది కాబట్టి వాళ్ళ మొహాలు అభికి కనిపించడం లేదు. కానీ సంజన భయంతో పదే పదే అభి వైపు చూస్తుంటే అభి అది గమనించి, ఏంటి తను నా వైపు చూస్తుంది అని అనుకుంటూ తన వైపు చూస్తున్నాడు అభి. అభి అలా చూడగానే సంజన భయపడుతూ మొహం పక్కకు తిప్పింది. అభి వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, నేను వాళ్ళకు తెలుసా, అందుకే నా వైపు చూస్తుందా అని అనుకుంటూ ఉండగా ఈలోపు సిగ్నల్ క్లోజ్ అయి యశ్వంత్ బైక్ ముందుకు దూసుకెళ్తూ ఉంది. అభి ముందు వెళ్తున్న ఆ బైక్ని చూస్తూనే ఆ బైక్ని ఫాలో అవుతున్నట్టుగా వెళ్తున్నాడు. సంజన వేసుకున్న డ్రెస్ కలర్ అభి మైండ్లో ఉండిపోయింది. అయ్యో యశ్వంత్, నువ్వు నా కొంపలు ముంచేలాగా ఉన్నావు. అభి మన బైక్ వెనుకనే వస్తున్నాడంటే
మన మీద ఏమైనా అనుమానం కలిగి ఉంటుందా ఏంటి అని అడిగింది. నువ్వు ఊరిక భయపడుతూ నీ స్నేహితుడి వైపు చూస్తుంటే ఎందుకు అనుమానం కలగదు? కాసేపట్లో అభి నుంచి మనం తప్పించుకుంటాంలే, యూ డోంట్ వరీ అంటూ స్పీడ్ ఇంకా పెంచాడు. దాంతో సంజన యశ్వంత్ని గట్టిగా పట్టుకొని కూర్చోవడం అభి కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఎవరో నాకు తెలిసిన వారిలాగా నన్ను చూసుకుంటూ వెళ్ళారేంటి అని అనుమానపడుతూనే ఉన్నాడు అభి. ఇలా అభి కొంతసేపు వాళ్ళ వెహికల్ వెనక వెళ్ళి అక్కడి నుండి అభి వెళ్ళేది వేరే రూట్ అయ్యేసరికి కార్ని మరో పక్కకి తిప్పుతాడు. సంజన అది చూసి అమ్మయ్యా అని అనుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని, ఏమైనా నీతో ఇలా రావటం చాలా డేంజర్ యశ్వంత్ అని అంది. ఇప్పుడు అలాగే డేంజర్ అంటావు, కాసేపు నాతో టైం స్పెండ్ చేస్తే నిజంగానే ఇలాంటి ఎంజాయ్మెంట్ ఎప్పుడు చూడలేదని నువ్వే అంటావు, చూస్తూ ఉండు అన్నాడు. కాసేపటికి తనని విఐపి పాస్తో వండర్లాకి తీసుకొచ్చాడు. సంజనకి అదొక అద్భుత ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంది. సంజన స్కార్ప్తో ఉన్న యశ్వంత్ మాత్రం హెల్మెట్ తీసి లోపలికొచ్చాడు. పద అంటూ తనని తీసుకువెళ్ళి తనతో కలిసి రోలర్ కోస్టర్ ఎక్కాడు. నాకు చాలా భయంగా ఉంది యశ్వంత్ అంది సంజన దానిని చూస్తూ. నేను పక్కనే కూర్చున్నాను కదా, అస్సలు భయపడకు అని చెప్పి దానిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ముందు భయపడిన సంజన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత జైంట్ వీల్, ప్లానిటోరియం, రైన్ డాన్సర్, కార్ డ్రైవింగ్, ఇలా యశ్వంత్తో పాటు సంజన కూడా టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది. తన సంతోషపడటం చూసి యశ్వంత్ తృప్తి పడుతుంటాడు. ఇక కాలేజీలో ఆదిత్య రాహుల్ మధ్య ఉత్కంఠంగా సాగిన ఫుట్బాల్ పోటీలో ఆదిత్య విన్ అయ్యాడు. అది చూసి సంయుక్త ఎగురుతుంటే స్వాతి మాత్రం పూర్తిగా డల్ అయింది. ఇక రాహుల్ టీం కూడా డల్ అయిపోయి, ఎంత కష్టపడి ఆడాము, అయినా ఆదిత్య మీద ఓడిపోయాము అని అనుకున్నారు. ఆదిత్య టీం లీడర్ కాబట్టి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఆదిత్యని పైకెత్తి చూపిస్తూ ఉంటే ఆదిత్య స్వాతిని కచ్చిగా చూస్తూ ఉన్నాడు. ఆదిత్యకి కంగ్రాట్స్ చెప్దాం పదా అంటూ సంయుక్త స్వాతి చేపట్టుకుని బలవంతంగా గ్రౌండ్లోకి తీసుకొస్తుంది. కంగ్రాట్స్ ఆదిత్య, నువ్వు గెలవటమే కాకుండా బెట్లో నన్ను కూడా గెలిపించావు అంటూ సంయుక్త ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. నిన్ను గెలిపించడం ఏంటి అని అడుగుతాడు ఆదిత్య. రాహుల్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. మేమిద్దరం బిర్యానీ బెట్ పెట్టుకున్నాంలే అని బెట్ గురించి చెప్పి, సో నన్ను అలా గెలిపించావు అంది సంయుక్త నవ్వుతూ. రాహుల్ వైపు నుంచి బెట్ పెట్టింది అనగానే ఆదిత్య తన వైపు కొరకొరా చూస్తున్నాడు. రాహుల్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి, సారీ స్వాతి, నేను ఓడిపోవాల్సి వచ్చింది అన్నాడు. ఇట్స్ ఓకే రాహుల్, గెలిపోవటములు సహజమే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అంది స్వాతి. థ్యాంక్ యూ అని చెప్పి, ఓకే ఆదిత్య, మళ్ళీ కలుద్దాం అని చెప్పి రాహుల్ టీం అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను వస్తున్నాను, మీరు కూడా వెళ్ళండి అంటాడు ఆదిత్య వాళ్ళ టీం మెంబర్స్కి. ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. గేమ్ ఆడింది మేం కాబట్టి నీ ఫ్రెండ్ నీకొక్కదానికే బిర్యానీ పెట్టిస్తే ఎలా సంయుక్త, నాకు కూడా బిర్యానీ కావాలి అన్నాడు ఆదిత్య తన వైపు కచ్చిగా చూస్తూ. తనేమైనా పిసినారి అనుకుంటున్నావా, నువ్వు మాతో కలిసి రెస్టారెంట్కి వచ్చేయి, బిర్యానీ తిందుగాని అంది సంయుక్త. సరిగ్గా మాట్లాడడానికి కూడా ఒప్పుకొని ఆదిత్య బిర్యానీ అడగడం చూసి స్వాతి విస్మయం చెందుతుంది. నువ్వే అంటున్నావు గాని నీ ఫ్రెండ్ నోటి నుంచి ఆ మాట రావట్లేదే అన్నాడు ఆదిత్య తన వైపు సైడ్ లుక్ ఇస్తూ. స్వాతి అది విని మనసులో లెక్కలు వేసుకుంటూ, వాళ్ళిద్దరూ ప్లస్ నేను, ముగ్గురం బిర్యానీ తినటానికి నా దగ్గర సరిపడా డబ్బులున్నాయా అని కౌంట్ చేసుకొని, హా ఉన్నాయిలే అని అనుకొని, ఖచ్చితంగా బిర్యానీ పార్టీ ఇస్తాను అంది స్వాతి. సరే, రెస్టారెంట్ బుక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, రెడీగా ఉండండి అన్నాడు ఆదిత్య. ఓకే ఆదిత్య, బాగా ఆకలిగా ఉంది,
త్వరగా బుక్ చేయి అని చెప్పి సంయుక్త స్వాతితో కలిసి అక్కడి నుండి వెళ్తుంది. ఆదిత్య వెళ్తున్న స్వాతి వైపు కోపంగా చూస్తూ, రాహుల్ వైపు బెట్ కాస్తావా? ఇవాళ నిన్ను బాగా ఇరికిస్తాను చూడు అని అనుకొని ఆదిత్య వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ ఫోన్ చేసి, రేయ్, మనం గెలిచినందుకు స్వాతి మన టీం అందరికీ బిర్యానీ పార్టీ ఇస్తుంది. కాసేపట్లో రెస్టారెంట్కి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వండి అని ఫోన్ చేసి రెస్టారెంట్ బుక్ చేశాడు. ఆదిత్య బుక్ చేసిన కాసేపటికి యశ్వంత్, సంజన అదే రెస్టారెంట్లో అడుగుపెట్టారు. చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది రెస్టారెంట్. సంజన ఆ రెస్టారెంట్ చూస్తూ, అబ్బా, డబ్బులుండాలి కానీ భూమి మీదనే స్వర్గం చూడొచ్చు అని అనుకొని, నాకు బయట ఫుడ్ పడదు కదా యశ్వంత్ అంది సంజు. ఇక్కడ నీకు పడే ఫుడ్డే నువ్వు తిందుగాని పదా అని చెప్పి ఇద్దరు వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. సంజన గ్రాండ్గా కనిపిస్తున్న రెస్టారెంట్ని వింతగా చూస్తుంటుంది. తన అమాయకపు చూపులకు యశ్వంత్ కాస్త నవ్వుతూ, ఇక్కడ మనల్ని గుర్తుపట్టేవాళ్ళు ఎవ్వరు ఉండర్లే, నువ్వు ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇక ఆ స్కార్ప్ తీసేయి అన్నాడు. సరే అని సంజు స్కార్ప్ తీయబోతూ అనుకోకుండా ఓ పక్కగా ఉన్న టేబుల్ వైపు చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ టేబుల్ దగ్గర అభి ఫుడ్కి ఆర్డర్ ఇచ్చి కూర్చొని ఎదురుగా ఉన్న ఒక వ్యక్తితో ఏదో బిజినెస్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అభిని చూసి భయపడుతూ, బాబోయ్, ఇవాళ నేను అభి కంట్లో పడక తప్పేటట్టుగా లేనట్టుంది యశ్వంత్ అంది కంగారుగా. మళ్ళీ అభి అంటావేంటి అన్నాడు యశ్వంత్ సంజన చూస్తున్న వైపే చూస్తూ. అలా యశ్వంత్ చూసినప్పుడే అనుకోకుండా అభి కూడా యశ్వంత్ని చూశాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అభినే కాకుండా స్వాతి, ఆదిత్య కూడా ఆ రెస్టారెంట్కి వస్తే సంజు పరిస్థితి ఏంటి? ముగ్గురికి అని లెక్కలు వేసుకున్న స్వాతి ఆదిత్య ఇవ్వబోయే కౌంటర్కి తన పరిస్థితి ఏంటి? అభి, స్వాతి, యశ్వంత్తో ఉన్న సంజుని చూస్తారా? ఈ రెస్టారెంట్లో అందరి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.